మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి. హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. కొంతమంది వ్యక్తులు మనకు చెప్పారు మన మేడం గారు 2014 నుంచి 19 వరకు నాకు మీ అందరూ అవకాశం కల్పించారు. మన నియోజకవర్గ ప్రజలందరూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేంత పార్టీలకు అతీతంగా డెవలప్మెంటే ప్రధాన లక్ష్యం ఉన్నది నా ఏజెండా. తప్పనిసరిగా ఏదైతే మరి ఈ రోజు కౌన్సిల్లో కొన్ని విషయాలు మనం చెప్పారు. అయినాపురం రోడ్డు ఆ రోజు అయినాపురం రోడ్డు కూడా ఆ రోజు సుమారు 24 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ చేసి పంపాం. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన టెండర్ పెరగడం జరిగింది. కానీ దాన్ని 22 కోట్లు చేసి టెండర్ పెడతారు. కాకపోతే ప్రాజెక్ట్ లో పెట్టారు. అది మన ఐపోలవరం మండలం ఉన్న 1 కిలోమీటర్ రోడ్ ని ప్రాజెక్ట్ లో పెట్టడం, 4-5 వర్షాలు కలిపి పెట్టడం వల్ల పెద్ద బడ్జెట్ అవడం. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో దాన్ని ఎక్కడ ముందుకి కలపలేదు. దాన్ని కూడా నేను వచ్చిన ఇమీడియట్ గా ఆర్ఎంపీ ఈ గారిని ఎస్సీ గారితో మాట్లాడడం, దాన్ని ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు తీయాలి, మేము వర్క్ చేసుకుంటాం అని చెప్పడం జరిగింది. మరి తొందరలో దాన్ని కూడా విమర్శకరిగా నేను అహర్నిశలు కృషి చేసి ప్రధాన సమస్యలు ఈ నగర పంచాయతీలో మరి అదేవిధంగా మన మండలం సిద్ధాంత నుంచి ఏదైతే బాలయ్య ఆ రోజు చిన్న రోడ్డు అది దాన్ని 5-4 మీటర్లు వైడింగ్ చేసి సిమెంట్ రోడ్ వేయాలని చెప్పి ఆ రోజు శాంక్షన్ చేసాం, వైడింగ్ చేసాం. కొంతవరకు అర్థం చేశారు. ఈ లోపల ప్రభుత్వం మారటం అది కూడా అలా అప్పటి నుంచి కూడా అభివృద్ధి ముందుకు వెళ్ళలేదు. దాన్ని కూడా తప్పకుండా పూర్తి చేయాలి. ఆ రోజు నేను వార్డులో తిరిగినప్పుడు ఆ ప్రాంతంలో కూడా ఈ రోడ్డు వేయాలని చెప్తాం. దాన్ని కూడా ఎట్టుకోవచ్చు రోడ్డు పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటాం, అప్పుడు చేస్తాం. ఎందుకంటే మనకి మున్సిపల్ మంత్రి గారు కూడా గతంలో ఆయన సమక్షంలో ఆయనకి గ్రాంట్లు తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసుకున్నాం, బాగా పనిచేస్తూ మాకు తప్పనిసరిగా ఆయన పట్టుకుని ఈ నగర పంచాయతీలో చాలా సమస్యలు, మంచినీటి సమస్య కానీ శానిటేషన్ సమస్య కానీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కరిగా తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఇక్కడ పార్టీలకు అదేవిధంగా మనం డెవలప్మెంట్ చేయం. ఈ కౌన్సిలర్ అందరినీ కూడా ప్రజలు ఏదో వార్డులో చేస్తాను తగ్గించారు. అదేవిధంగా మమ్మల్ని కూడా ఈ రోజు అత్యధిక మెజార్టీతో నగర పంచాయతీ నుంచి 5,600 ఓట్లు మెజార్టీ ఇచ్చారు. నాకు తప్పనిసరిగా నమ్మకాన్ని ఒప్పు చేయకుండా మనందరం కలిసి అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్ళాలి. ఏ సమస్య ఉన్నా మనం చర్చించుకుని అది ఈ రోజు ఇక్కడతో అయిపోవాలి. మనం కూర్చొని మళ్ళీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. అందరూ కూడా ఇక్కడ అవినీతి అనేది ఉండకూడదు, నాకు అవినీతి అనేది నా దృష్టికి రాకూడదు. కష్టపడి పనిచేద్దాం. తప్పనిసరిగా మన నగర పంచాయతీ ప్రజలందరూ ఎంతో నమ్మకంతో ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి సపోర్ట్ చేశారు. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఆనందించి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ప్రధానంగా ఆ రోజు మన 2014 నుంచి 19 వరకు రాష్ట్రం విడిపోయి చాలా ఇబ్బందుల్లో ఉన్నా కానీ 2014 నుంచి 19 వరకు మనం ఈ నగర పంచాయతీలో ఈ నగర పంచాయతీ భవనం బ్రహ్మాండంగా నిర్మించుకున్నాం. దీని ఎలివేషన్ కూడా మన చైర్పర్సన్ గారు నేను 2-3 సార్లు తిరిగి మంచి ఎలివేషన్ తేవాలని చెప్పి మరి చుట్టుపక్కల నగర పంచాయతీలో మంచి ఎలివేషన్ ఉన్న బిల్డింగ్ ఉంది. దాన్ని కూడా అనేక పూర్తి చేయడం జరిగింది. మరి ఈరోజు కౌన్సిల్లో అప్పటి నుంచి కూడా బలం మీద ఎక్కువ చాలా నాకైతే నచ్చలేదు. కనీస గౌరవం కూడా లేకుండా మనం ఉంటే కౌన్సిలర్స్ కానీ చైర్మన్ గారు కానీ ఇక్కడ కానీ దీన్ని కూడా మనం ఇమీడియట్ గా దీన్ని ఏ విధంగా చేయాలో తీసి ఒక కౌన్సిల్ అంటే ఒక గర్వంగా ఉండేలా ఈ కౌన్సిల్ హాల్ తయారు చేయడానికి అందరూ సహకరించాలి, తప్పకుండా చేస్తాం. మరి అదేవిధంగా ఆ రోజు 5 రూపాయలకి అన్న పెట్టి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అవగాహన లేక అవన్నీ మూసి అవన్నీ కూడా పాడైపోయి పరిస్థితి వచ్చింది. కాబట్టి దాన్ని మళ్ళీ పునర్నిర్మించి 5 రూపాయలకి పేదవాళ్ళకి అన్నం పెట్టాలనే కాన్సెప్ట్ లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తొందరలో దాన్ని కూడా ఓపెన్ చేసి అందరికి భోజనం పెట్టే పరిస్థితి తీసుకొస్తాం. అదేవిధంగా 132 kV సబ్ స్టేషన్ ఆ రోజు 45 కోట్లతో ఆ రోజు సబ్ స్టేషన్ శాంక్షన్ చేసి దాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది. మనం దానివల్ల మన నియోజకవర్గం ప్రజలందరికీ కూడా కరెంట్ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఏదైతే ప్రధానమైన సమస్య డ్రింకింగ్ వాటర్ ఆ రోజు 111 కోట్లు ఏఐపీ ప్రాజెక్ట్ ద్వారా మరి నారాయణ గారు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి శాంక్షన్ చేసి దాని టెండర్ పిలిచి మనం శంకుస్థాపన కూడా చేసాం. కాకపోతే 5 సంవత్సరాల నుంచి కూడా ఆ ప్రాజెక్టు కనీసం 5 ట్యాంకులు ఆ రోజు ఎక్స్ట్రా ట్యాంకులు కూడా శాంక్షన్ చేసాం. దాంట్లో 2 ట్యాంకులు మాత్రమే కన్స్ట్రక్షన్ చేశారు, మొదలు పెట్టారని చెప్పారు. అది కూడా ఎటువంటి పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంచి ప్రాజెక్ట్ అది. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే ఈ నగర పంచాయతీలో ఉన్న అన్ని ఇళ్ళకి కూడా ఇంటికి ట్యాప్ ఇచ్చే బాధ్యత తీసుకోవచ్చు. కాబట్టి అరకొర వర్కులు జరిగిన తప్ప ఎక్కడ దాంట్లో 10% కూడా వర్కులు ఇంకా కంప్లీట్ అవ్వలేదని నాకు తెలుసు.
దాని మీద కూడా దృష్టి పెట్టి తప్పనిసరిగా ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా శానిటేషన్ ప్రధానమైన సమస్య ఏదైతే డంపింగ్ యార్డ్ ఉందో ఆ డంపింగ్ యార్డ్ కూడా మరి చాలా తీవ్రమైన ఇబ్బంది 5వ వార్డు 6వ వార్డు అలాగే కొత్త రంగెళ్ళి ప్రజలందరికీ అంతరాయం అవుతుంది. ఆ రోజు కూడా 40 లక్షలు పెట్టి గోడ కట్టాలని శాంక్షన్ ఇచ్చాం మనం. అదైతే కార్యక్రమం జరగలేదు. తప్పనిసరిగా మా నగర పంచాయతీకి సంబంధించి ఒక 45 ఎకరాల్లో భూమి అయితే డంపింగ్ యార్డ్ ఉండాలని చెప్పి మొన్న కమిషనర్ గారు వచ్చినప్పుడు ఇది కూడా పెట్టి మనం దాన్ని ఏదో విధంగా సాధించాలని చెప్పాం. తప్పనిసరిగా దానికి కూడా ప్రభుత్వం నుంచి డబ్బులు తెచ్చి ల్యాండ్ కావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దాన్ని కూడా 100% ప్రయత్నం చేస్తాం. ఈ లోపు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలో ఒకసారి అందరూ కౌన్సిలర్స్ చైర్మన్ అందరూ కూర్చొని ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండాలో దాని మీద కూడా మనం దృష్టి పెట్టి తాత్కాలికమైన పనులు కూడా చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మన శానిటేషన్ కూడా మన బడ్జెట్ మన అమౌంట్ చూస్తే కొంత శానిటేషన్ మీద పెట్టడానికి అమౌంట్స్ ఉన్నాయని చెప్పి మన కమిషనర్ గారు చెప్పారు. దానిలో ఒక జేసీబీ 2 ట్రాక్టర్లు డస్ట్బిన్స్ అదేవిధంగా ఒక 25 మంది శానిటేషన్ వర్కర్స్ కి జీతాలు ఇచ్చి పర్మిషన్ కూడా కావాలంటే దాన్ని కూడా పెట్టమని చెప్పాం. తప్పకుండా ఏదైతే డ్రింకింగ్ వాటర్ ఉందో శానిటేషన్ ఉందో దాని మీద దృష్టి పెట్టి ఈ నగర పంచాయతీ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం కష్టపడి చేయవలసిన బాధ్యత ఉంది కాబట్టి దాని మీద కూడా శ్రద్ధ పెట్టి ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనందరూ. అదేవిధంగా ఆ రోజు మన ప్రభుత్వం సీఎం సహాయం నిధి కూడా సుమారు 150 లక్షలు ఒక నగర పంచాయతీలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హౌసింగ్ కూడా ఆ రోజు మనం 614 హౌసింగ్స్ కూడా కట్టుకోవడానికి ఇచ్చాం. ఇంటింటికి వ్యక్తిగత పద్ధతులు వచ్చి ఎంతమంది ఉన్నారు మనకి మరి ప్రభుత్వంలో ఎక్కడ అది జరగలేదు. అదేవిధంగా ఆ రోజు ఒక మోడల్ గా తయారు చేయాలి, ఒక పెద్ద కాలనీ చేయాలని చెప్పి ఏదైతే మన టిట్కోయిల్స్ ఉన్నాయో మన తాళేళ్ళలో ఉన్న గురుకుల పాఠశాల మరి వీళ్ళు రికార్డెడ్ గా పెట్టారు తప్ప వేసిన 2వ రోజు బోర్డు కింద పోయింది సార్ ఇది. కాబట్టి దీన్ని ఒకసారి తమ దృష్టిలో పెట్టి తమరు దీన్ని నెక్స్ట్ మంత్ ఏమైనా అవకాశం ఉంటే తమ దృష్టిలో పెట్టి మళ్ళీ దీన్ని ఎజెండాకి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం. దీన్ని అయితే మేము మొన్న ఏకగంటంగా మేము దీన్ని ఆఫ్ చేయడం జరిగింది సార్. ఎలక్షన్ ముందు 6 months ముందు దీన్ని ఆఫ్ చేయడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. ఇది తమ దృష్టిలో పెట్టిన తర్వాత ఎజెండాకి తీసుకురావాలని చెప్పడం కూడా జరిగింది సార్. కానీ దీన్ని టేబుల్ ఎజెండాగా తేవడం జరిగింది కాబట్టి దీన్ని ఇప్పుడున్న జనరల్ ఫండ్ మనకున్న గ్రావెలే కదా సార్ పరిస్థితులు సార్ ఇది వర్షం పడినట్టు ఇంకా మట్టి కింద గ్రావెల్ గా బిగర అవ్వదు. చాలా దారుణం సార్. తరలించే పరిస్థితుల్లో అప్పుడు ఉన్నటువంటి రోడ్డు శాఖ సభ్యులు వారు రిక్వెస్ట్ చేస్తే ఒక 200 లారీలు మాకు ఇబ్బంది అని చెప్పేసి నాకు అడగడం జరిగింది సార్. దాని నిమిత్తం ఒక 100 లారీలు వాళ్ళు నగర పంచాయతీకి ఇస్తాము అని చెప్పేసి అన్నారు. అది తీసుకుని అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిధులు లేనటువంటి పరిస్థితుల్లో ఏదో కొంత ఒక సంస్థ మనకి ఇస్తున్నారు కదా అన్న ఆలోచనతో మనం ఆ 100 లారీని కూడా తీసుకుని ఇక్కడ గ్రామాల్లో చేయాలి అన్న ఆలోచనతో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన నిజంగా అప్పుడు మేము గ్రామాల వర్కులు పెట్టినా కూడా ఎక్కడ కూడా కాంట్రాక్టర్ కూడా వచ్చేసి పరిస్థితులు లేవు సార్. ఎంతో కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి సమస్యలను వారి అవసరాలను దృష్ట్యా ఏదో చేయాలి అన్న ఆలోచనతో ఇక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎడ్యుకేట్ చేసే విధంగా అప్పటికప్పుడు మళ్ళీ ఓఎన్జీసీ వాళ్ళు పెట్టారంటే మళ్ళీ టెండర్ ప్రాసెస్ వస్తుంది. ఇదంతా కూడా మళ్ళీ వెళ్తే వాళ్ళు ఇస్తారు ఎవరన్న ఆలోచనతో ఎంతో కొంత సమస్యలు రెక్టిఫై చేయగలం మనకు అందరం కలిసి అని చెప్పేసిన ఆలోచనతో ముందుగానే డిస్కషన్ చేసి ఈ 100 లారీలు అనేది గ్రావెల్ తీసుకురావడం జరిగింది సార్. దానికి నిమిత్తం ఎక్కడ కూడా గ్రావెల్ అనేది ఎక్కడైనా సరే క్వాలిటీ అంచనా ఎక్కడ ఏం చేస్తారు కొలమానం అనేది ఉండదు సార్. మీరు ముందు 15 లక్షలు 5 లక్షలు 15 లక్షలు గవర్నమెంట్ డబ్బు దోచేస్తారని ప్రజలు దోచేయాలండి. జనరల్ ఫండ్ తీసుకోండి.
ఇంతకు ముందు 10 ఒకసారి అలాగా మీరు ఏదో మంచి ఉద్దేశం నిధులు లేవు, ప్రభుత్వం నిధులు లేవు, ఇబ్బంది పరిస్థితుల్లో వస్తే చేద్దామో మంచి ఉద్దేశంతో పెట్టారు. కాకపోతే అక్కడ ఉన్నది ఫిల్లింగ్ ఓఎన్జీసీ సైడ్ అంటే మా ఫిల్లింగ్ వాడి గ్రావెల్ ఉంటే నాచురల్ గ్రావెల్ వాడతారు. అది రోడ్లు చెప్పేసుకోవడం రోడ్లు వేయడానికి పని చేసేది కాదు. కాబట్టి మీరు మంచి ఉద్దేశంతో చేస్తే అక్కడ గ్రావెల్ సరైన క్వాలిటీ లేక ఆ గ్రావెల్ తోలేదు కాబట్టి ఇబ్బంది ఉందన్న కూడా అక్కడ వితౌట్ ఇంకోటి సార్, జరిగిపోయినా అసలు ఎక్కడ వేసారో కూడా బొట్లు కొట్టు సార్. ప్రైవేట్ సైడ్ లో కూడా సెల్ చేసుకున్నారు సార్ ఇది. దానికి ఏ గారు సమాధానం చెప్పారు? డిపార్ట్మెంట్ ఎక్కడ చేస్తారు అని చెప్పి తీసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.